మొన్న 5/6/25 తేదీ సాయంత్రం 6:11, 6:25 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసి C5, C8, C11 కోచెస్ మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. దాని మీద వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయినారు మా ఇన్స్పెక్టర్ గారు, లోకల్ పోలీస్ స్టాఫ్, మా RPF వాళ్ళు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో C5, C8, C11 కోచెస్ అద్దాలు ఒక రైట్ సైడ్ అంటే ఇది తిరుపతి నుంచి సికింద్రాబాద్ పోయే ట్రైన్ లెఫ్ట్ సైడ్ C5, C8, C11 కోచెస్ అద్దాలు పడడం జరిగింది. అక్కడ వెంటనే ఆ లోపల ఉండే ప్యాసింజర్ స్టేట్మెంట్స్, ఆ లోపల ఉండే గార్డ్ స్టేట్మెంట్స్ తీసుకొని ఆ కంప్లైంట్ తీసుకొని క్రైమ్ నెంబర్ 869/2025 RPF పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. GRP వాళ్ళు మొత్తం అందరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే ఈ వందే భారత్ ట్రైన్ యొక్క CC కెమెరా ఫుటేజ్, మరియు ఈ చుట్టుపక్కల ఉండే వైన్ షాప్ ఫుటేజ్, చుట్టుపక్కల ఉండే ఏరియా ఫుటేజ్, ఆ హైవేలో ఉండే CC కెమెరా ఫుటేజ్ మొత్తం అన్నిటినీ తీసుకోవడం జరిగింది. దాంతో భాగంగా మరుసటి రోజు దాంట్లో ఈ ట్రైన్ని ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ రాళ్ల దాడి చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని వందే భారత్ ట్రైన్ యొక్క ఫ్రంట్ కెమెరా, CC కెమెరా, సైడ్ కెమెరాస్ ఆధారంగా పక్కా గుర్తించడం అయింది. వాళ్ళు ఒకడు గంగవరు పురుషేంద్ర బాబు సన్ ఆఫ్ డేవిడ్, ఒకడు సన్ ఆఫ్ ఖాదర్ బాషా, సన్ ఆఫ్ మునీర్ బాషా, ఆదిష్ కరీముల్లా, సన్ ఆఫ్ పంజాబీ, ముగ్గురు వాళ్ళ స్టూడెంట్స్గా గుర్తించడం అయింది. వీళ్ళు ఈ ఒంగోలులో QIS కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్గా చదువుతా ఉన్నారు. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. దీంట్లో ఈ రుచింద్రకు సంబంధించి ఫస్ట్ ఇయర్ పాస్ అయినందుకు ఈ ముగ్గురు స్టూడెంట్స్తో కలిపి సాయంత్రం ఏదో పార్టీ అరేంజ్ చేసుకోసము 4 గంటల తర్వాత 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఆ దగ్గరుండే వైన్ షాప్లో 4 బీర్లు కొనుక్కొని వాళ్ళు ఆ అండర్ బ్రిడ్జ్ ప్యాసేజ్ కింద రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని ఆ మద్యం సేవించి అంతకుముందు ఈ 6 నుంచి 6:15 మధ్యలో కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ 22/647 ఈ ట్రైన్ మీద కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది. అంటే అది బాడీకి తగిలింది, దాంట్లో డ్యామేజ్ ఏం లేదు, అద్దాలు ఏం పగలలేదు. దాని తర్వాత అది సరిగా తగలలేదని 6:15 నుంచి 6:22 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద ఆ C5, C8, C11 కోచెస్ మీద ముగ్గురు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ C5, C8, C11 కోచెస్ అద్దాలు కూడా పగిలాయి. దాని తర్వాత CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ ఈ అక్కడ ఉండే హైవే CC కెమెరా ఫుటేజ్ చుట్టుపక్కల ఉండే ఆధారంగా లోకల్ పోలీస్ సహాయంతో, RPF వాళ్ళతో సహాయంతో దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి మా IG గారి ఆదేశాల మేరకు IG గారికి ఒక లెటర్ GRP తరపు నుంచి, లోకల్ పోలీస్ తరపు నుంచి, RPF తరపు నుంచి లెటర్స్ రాయడం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి, వాటికి ఇటువంటి ఘటన ఏదైనా జరిగితే, ఆ రైల్వే ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే, ఎందుకంటే రైల్వే ఇన్సిడెంట్స్ నాన్ బెయిలబుల్ కేసెస్ ఏదైనా జరిగితే స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ రైల్వే కేసెస్లో ఇరుక్కొని బెయిల్ రాకుండా ఇబ్బంది పడతారని చెప్పేసి తగు చర్యలు తీసుకునే నిమిత్తము అన్ని కాలేజెస్కి, అన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ కూడా లెటర్స్ రాయడం జరిగి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడతా ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యలో అన్ని నెల్లూరు రైల్వే పోలీస్ స్టేషన్స్ పరిధిలో మొత్తం లోకల్ డిస్ట్రిక్ట్ సాయంతో, PD స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో గాంజా చెకింగ్ ప్లాట్ఫామ్స్ మీద, రైల్వే స్టేషన్స్లలో, ఇంపార్టెంట్ ట్రైన్స్, లోకల్ కోచెస్లో, ఈ పార్సల్ ఆఫీసెస్లో కూడా చెక్ చేస్తున్నాం. వీటికి కూడా మొత్తం కూడా నిఘా ఉంచడమైంది.